హలో గైస్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్ కర్రీ. చెఫ్ అయిపోతానేమో నేను అని చెప్పి నీ బొందరా నీ బొంద ఇలా అన్న వాళ్ళ కోసమైనా ఇంకా లేట్ చేయకుండా చెఫ్ అయిపోవలసిందే. సో రెసిపీ కోసం వస్తే ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇలా ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది. నేను వీడియో తీయడం మర్చిపోయా, సో మీరు కూడా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని లిడ్ అయితే పెట్టుకోండి. సో మసాలా కోసం ఈ కనిపించే అన్ని ఐటమ్స్ కూడా నేను కొద్దిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నా. నెక్స్ట్ మటన్ అంతా నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక ఈలోగా మన ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఉంటాయి కదా, అందులో ఈ మటన్ని వేసి మిక్స్ చేసుకోండి. మటన్ నుంచి మనకి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. యాక్చువల్లీ నాకు పెళ్ళైన కొత్తలో అస్సలు వంట వచ్చేది కాదు. సో అప్పుడు మా మమ్మీ ఒక సైడ్ నుంచి ప్రాసెస్ చెప్పేది, మా అత్తగారు ఒక సైడ్ నుంచి ప్రాసెస్ చెప్పేవాళ్ళు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. కాదని నా ఓన్ టాలెంట్తో నాకు నచ్చిన ప్రాసెస్లో చేయడం స్టార్ట్ చేశా. మేము అంతే టాలెంటెడ్ పీపుల్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, ఇంకొద్దిగా కర్డ్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈలోగా మన మటన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వావ్, మంచిగా కుక్ అయింది. చెప్పాను కదా, ఇలా వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో టొమాటో క్యూరీ, అది ఇప్పుడు ఇందులో వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి. షేక్ వెల్ బిఫోర్ యూజ్ లాగా మిక్స్ వెల్ వైల్ కుకింగ్ అన్నమాట. యాక్చువల్లీ నాకు మటన్ పెద్దగా నచ్చదు, అయినా సరే తినేస్తా. సో ముందు మనం కారం ఆల్రెడీ 1 స్పూన్ వేసాం కదా, సో మళ్ళీ 1 స్పూన్ ఆఫ్ కారం, పసుపు, కొంచెం సాల్ట్. ఫస్ట్ మనం ఒక మసాలా అయితే స్టార్టింగ్లో పౌడర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. అసలు కుకింగే రాని నేను ఈరోజు కుకింగ్ వీడియోస్ చేస్తున్నా. మామూలుగా ఉండదు డాడ్స్ ప్రిన్సెస్తో. సో నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని నిదానంగా కలుపుకోండి. అలా కాసేపు కుక్ అయ్యాక ఆ మసాలాస్ అన్నీ మటన్కి ఎంత బాగా మిక్స్ అయిపోయో చూడండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోండి. మటన్ కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి నేనైతే 20 to 30 మినిట్స్ ఇలా వాటర్ పోసుకొని కుక్ చేసుకుంటా. 30 మినిట్స్ పైన కూడా కుక్ చేసుకుంటా సమ్టైమ్స్, ఎందుకంటే మా వారికి మటన్ గట్టిగా ఉంటే అస్సలు నచ్చదనమాట. ఫైనలీ మన మటన్ కర్రీ ఈజ్ రెడీ. Hope you guys like it. Please subscribe for more videos.